ఈరోజు జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఈరోజు స్వాతంత్రం ఒకటి ఇచ్చేది కాదు, మనం స్వయంగా సాధించుకోవాల్సిందని చెప్పి ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పి నెలకొల్పి ఒక సైన్యాన్ని తయారు చేస్తే బ్రిటిష్ వాడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఈరోజు అహింసో పరమోధర్మ అనే మాట ద్వారా కాకుండా తుపాకీ ఎత్తుపెట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చూపించిన తెగువ వలన స్వాతంత్రం వచ్చిందని నమ్మిన వాళ్ళలో నేను ఒకడినే. అలాంటి మహానుభావుడి జయంతి అనేది మనం సరిగ్గా జరుపుకోవటం లేదు. గాంధీ జయంతి జరుపుకున్నంత అట్టహాసంగా అయితే మనం సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని జరుపుకోలేకపోతున్నాం. అలాంటి మహనీయుడిని మనం విస్మరించడం అనేది మన స్వాతంత్ర సమరయోధులకి ఇచ్చే సరైన గౌరవం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. అలాంటి సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ఈ రోజు కాబట్టి ఆయన స్మరించుకుంటూ ఒక్కసారి ఆయనకి సెల్యూట్ చెప్పుకుందాం. జై హింద్, జై సుభాష్ చంద్రబోస్. ఈరోజు జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఈరోజు స్వాతంత్రం ఒకటి ఇచ్చేది కాదు, మనం స్వయంగా సాధించుకోవాల్సిందని చెప్పి ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పి నెలకొల్పి ఒక సైన్యాన్ని తయారు చేస్తే బ్రిటిష్ వాడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఈరోజు అహింసో పరమోధర్మ అనే మాట ద్వారా కాకుండా తుపాకీ ఎత్తుపెట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చూపించిన తెగువ వలన స్వాతంత్రం వచ్చిందని నమ్మిన వాళ్ళలో నేను ఒకడినే. అలాంటి మహానుభావుడి జయంతి అనేది మనం సరిగ్గా జరుపుకోవటం లేదు. గాంధీ జయంతి జరుపుకున్నంత అట్టహాసంగా అయితే మనం సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని జరుపుకోలేకపోతున్నాం. అలాంటి మహనీయుడిని మనం విస్మరించడం అనేది మన స్వాతంత్ర సమరయోధులకి ఇచ్చే సరైన గౌరవం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. అలాంటి సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ఈ రోజు కాబట్టి ఆయన స్మరించుకుంటూ ఒక్కసారి ఆయనకి సెల్యూట్ చెప్పుకుందాం. జై హింద్, జై సుభాష్ చంద్రబోస్. ఈరోజు జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఈరోజు స్వాతంత్రం ఒకటి ఇచ్చేది కాదు, మనం స్వయంగా సాధించుకోవాల్సిందని చెప్పి ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పి నెలకొల్పి ఒక సైన్యాన్ని తయారు చేస్తే బ్రిటిష్ వాడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఈరోజు అహింసో పరమోధర్మ అనే మాట ద్వారా కాకుండా తుపాకీ ఎత్తుపెట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చూపించిన తెగువ వలన స్వాతంత్రం వచ్చిందని నమ్మిన వాళ్ళలో నేను ఒకడినే. అలాంటి మహానుభావుడి జయంతి అనేది మనం సరిగ్గా జరుపుకోవటం లేదు. గాంధీ జయంతి జరుపుకున్నంత అట్టహాసంగా అయితే మనం సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని